రాజమౌళి ఎన్టీఆర్, సుకుమార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ఇలాంటి కాంబినేషన్లు టాలీవుడ్లో చాలా ఫేమస్. జస్ట్ వీళ్ళు సినిమా అనౌన్స్ చేస్తే చాలు కళ్ళు మూసుకొని టికెట్ కొని థియేటర్లకి వెళ్ళిపోతారు జనాలు. అలాంటి కాంబినేషన్స్ని మళ్ళీ రిపీట్ చేయాలనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అందుకే ప్రొడ్యూసర్స్ వీళ్ళకి ఎక్కువగా రెమ్యూనరేషన్ ఇస్తూ వాళ్ళ కాంబినేషన్ని మళ్ళీ కలపడానికి ట్రై చేస్తుంటారు. అండ్ ఇలాంటి కాంబినేషన్లో రామ్ చరణ్, సుకుమార్ ఈ కాంబోకి మంచి గుర్తింపు అయితే ఉంది. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమా గొప్ప విజయాన్ని సాధించింది. దాంతో మళ్ళీ వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తుంది అని చెప్పగానే ఆడియన్స్ చాలా మంది కూడా చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు. రీసెంట్గా వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా చేయబోతున్నారని, అది తొందరలోనే సెట్స్ మీదకి వెళ్ళబోతుందనే విషయాన్ని అఫీషియల్గా వీళ్ళు అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ హరీష్ శంకర్ కాంబినేషన్, ఈ కాంబినేషన్ కూడా చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. వచ్చే సంవత్సరం ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ సూపర్ డూపర్ సక్సెస్ అయితే సాధించింది. అందుకే ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే దాని మీద విపరీతమైన హైప్ అయితే ఉంది. తమిళ ఇండస్ట్రీలో రజనీకాంత్ కి ఉన్న క్రేజ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. ఆయన ఏ సినిమా చేసినా కూడా అందులో తన స్వాగ్ కనిపిస్తుంటుంది. జైలర్ సినిమాతో రజనీకాంత్ అండ్ నెల్సన్ వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగా కుదిరింది. అలాగే జైలర్ మూవీ కూడా చాలా మంచి విజయాన్ని అయితే సాధించింది. ఆ మూవీ విజయం సాధించడం వల్ల ఇప్పుడు జైలర్ 2 సినిమాతో మళ్ళీ ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అయ్యారు. ప్రభాస్, నాగ్ అశ్విన్ ఈ కాంబినేషన్ లో వచ్చిన మూవీ కల్కి. ఈ కల్కి మూవీ 1000 కోట్లకు పైన కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో కల్కి 2 సినిమా చేయడానికి రెడీ అయ్యారు. 2026 డిసెంబర్లో ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకురావాలనే ఆలోచనలో డైరెక్టరు మరియు ప్రభాస్ ఇద్దరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజెంట్ ప్రభాస్ స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ఇలాంటి కాంబినేషన్లో మీ ఫేవరెట్ కాంబినేషన్ ఏంటి? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.